హైదరాబాద్ ఈసీఎల్ కూషాయిగూడలో ఉన్న శ్రీ సంతోషిమాత అమ్మవారి దేవాలయంలో 32వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించారు. భజన కార్యక్రమం, కోలాటం, అన్న ప్రసాద వితరణ కూడా నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో మహిళలు, భక్తులు, దేవాలయ చైర్మన్ తో పాటు పూజారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ఈ స్పెషల్ కార్యక్రమం ఏంటంటే సంతోషిమాత ప్రతిష్ఠించి 32 సంవత్సరాలు నిండిన సందర్భంగా పూజా కార్యక్రమం ఉదయం 6 గంటల నుంచి అమ్మవారికి విశేష పూజా కార్యక్రమం జరిగినాం. భక్తులందరూ కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఒక భజన కార్యక్రమంతో పాటు కోలాట కార్యక్రమం కూడా సోదరీమణులచే అత్యంత వైభవంగా జరపబడింది. ఇక్కడ మేము సంతోషమాత సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజులంతా పారాయణము, భజన, కోలాటాలు ఆడుకున్నామండి. ఇక్కడ వార్షికోత్సవం చాలా బాగా జరిగింది అమ్మవారికి. మేము కోలాటం టీం వాళ్ళందరూ వచ్చాము. భజన కార్యక్రమాలు బాగా చేసుకున్నాము. అన్నదానం కూడా జరుగుతుంది. అన్నదానానికి అందరూ వెళ్ళారు. మేము కోలాటం ఆడుకుంటున్నాము. చాలా బాగా ఉందండి. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. సంతోషిమాత తాలూకా 32వ వార్షికోత్సవం జరిగింది. చాలా మంచిగా చాలా మంది భక్తులు పాల్గొన్నారు. ఇందులోని భజన కార్యక్రమాలు కానీ, తర్వాత లలిత పారాయణం కానీ, తర్వాత కోలాటం కానీ, అందరూ భక్తిగా ఎంతో భక్తి శ్రద్ధలతో భజనలు చేస్తూ, కోలాటం చేస్తూ, ఎంతో ఆహ్లాదకరంగా ఆ సంతోషిమాతను విరపిస్తూ, ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ ఏ మూర్తులైతే ఉన్నారో వాళ్ళందరి గురించి కూడాను ఎంతో భక్తి భావనతో అందరూ కూడా శుభాకాంక్షలు. మేము ఎప్పుడు కూడా ఇలాగే వచ్చి ఈ గుడిలోని భజన కార్యక్రమాలు, కోలాటాలు అన్ని ఆడుకుంటామమ్మా. మీ శుభాశీస్సులు మాకు కావాలి తల్లి. మా ఇల్లు నిత్య కళ్యాణము పచ్చతోటరాలతోని, పసుపు కుంకాలతోటి, పాపలతోటి, సుఖ సౌఖ్యములతోటి, ఆరోగ్యములతోటి ఆనందంగా ఉండాలని ఈ ఆశీస్సులను వేడుకుంటున్నాము. జై సంతోషి మాత, జై సంతోషి మాత. శ్రీమాత్రే నమః. ఈరోజు 32వ సంవత్సరము సంతోషిమాత వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. చాలా మంది భక్తులు వచ్చే భజన కార్యక్రమాలు, అన్నదానాలు అవి చాలా చాలా బాగా జరిగినవి. అలాగే ఈరోజు మా శ్రీవారిది 60వ సంవత్సరం ముందు రోజు సందర్భంగా బాగా సెలబ్రేషన్ చేసుకున్నాము. మేమందరము కోలాటం కూడా చాలా బాగా జరిగింది. భజన, కీర్తనలు, పాటలు అన్నీ చాలా బాగా జరిగినాయి. అన్నదానం కూడా చాలా